హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గుర్జా. ఎలా ఉన్నారు అందరూ? సో నేను నేషనల్స్లో పార్టిసిపేట్ చేసి ఇప్పటికైతే ఒక 40 డేస్ కంప్లీట్ అవుతుంది. ఈ 40 డేస్లో చాలామంది కమెంట్స్లో కానీ డిఎమ్స్లో కానీ చాలాసార్లు అడుగుతున్నారు, పవర్ లిఫ్టింగ్ వల్ల కెరియర్ ఉందా, పవర్ లిఫ్టింగ్లో జాబ్స్ వస్తాయా, పవర్ లిఫ్టింగ్ వల్ల మనం మనీ ఎర్న్ చేయగలమా, పవర్ లిఫ్టింగ్ వల్ల ఏంటి యూజ్ అని చెప్పి. సో వీటన్నింటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడతాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు ఇప్పటి నుంచి పవర్ లిఫ్టింగ్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటే ఈ వీడియో చూసాకైతే మీ డెసిషన్ మీరు తీసుకోండి, చేయాలా వద్దా అనేది. సో క్లారిటీగా ఈ వీడియో మొత్తం చూడండి. అలానే ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా, పవర్ లిఫ్టింగ్లో కెరియర్ని బిల్డ్ చేద్దాం అనుకున్నా వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు పవర్ లిఫ్టింగ్ మీద కానీ బాడీ బిల్డింగ్ మీద కానీ చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఇక ముందు కూడా అలానే చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. సో మన టాపిక్లోకి వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏ స్పోర్ట్స్లో తీసుకున్నా సరే, ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను నేను, మన ఇండియాలో మీరు ఏ స్పోర్ట్స్ తీసుకున్నా, క్రికెట్ అయినా, వాలీబాల్ అయినా, ఫుట్బాల్ అయినా, బ్యాడ్మింటన్ అయినా, వెయిట్ లిఫ్టింగ్ అయినా, పవర్ లిఫ్టింగ్ అయినా, ఈవెన్ బాడీ బిల్డింగ్ అయినా సరే, ఏ స్పోర్ట్స్లో అయినా సరే స్పోర్ట్స్ పర్సన్ డబ్బులు ఎర్న్ చేయడం అనేది చాలా కష్టం. మీరు అబ్జర్వ్ చేస్తే క్రికెట్లో చూసుకున్నా సరే ఎంతమంది ప్లేయర్స్ మీరు చూస్తున్నారు, కొన్ని కోట్ల మంది మన క్రికెట్ ఆడేవాళ్ళు కనిపిస్తున్నారు. బట్ అందులో మనం కళ్ళతో చూసి వాళ్ళు ఎర్న్ చేస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది మాత్రం చాలా తక్కువ మంది. 1,000,000 మంది ప్లేయర్స్ ఉంటే అందులో 100-200 మంది హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ స్టిల్ సఫర్ అవుతూనే ఉన్నారు, స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఏ స్పోర్ట్స్కైనా అంతే, మనకు వచ్చే ఎర్నింగ్కి మనం ఖర్చు పెట్టేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఏ స్పోర్ట్స్లో అయినా సరే, నేను పర్టికులర్గా నేను క్రికెట్ గురించి నేను ఎందుకు మెన్షన్ చేస్తానంటే, క్రికెట్కి మనకి ఇండియాలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. అలానే ఇప్పుడు తీసుకుంటే వెయిట్ లిఫ్టింగ్ కానీ, పవర్ లిఫ్టింగ్ కానీ, బాడీ బిల్డింగ్ కూడా అంతే. మీరు ఏ స్పోర్ట్స్ తీసుకున్నా సరే మీరు ఖర్చు పెట్టాల్సిందే ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా మీరు సంపాదించేది మాత్రం చాలా తక్కువ ఉంటుంది. మీరు ఒకవేళ నిజంగా మీ ప్యాషన్తో మీరు కష్టపడితే టాప్ పొజిషన్కి వెళ్ళగలిగితే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా మంచి ఎర్నింగ్స్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు ఆ స్పోర్ట్స్ ద్వారా. అది కూడా మీరు డైరెక్ట్గా స్పోర్ట్స్ ద్వారా ఎప్పుడు మనీ ఎర్న్ చేయలేరు. ఇండైరెక్ట్గా అంటే స్పాన్సర్షిప్ ద్వారా కానీ, యాడ్స్ ద్వారా కానీ, ఇంకేమైనా జాబ్స్ ద్వారా కానీ మీరు సంపాదించదు. కానీ డైరెక్ట్గా స్పోర్ట్స్ ద్వారా మీకు ఎప్పుడు అమౌంట్ అనేది మీకు జనరేట్ అవ్వదు. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. మన పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్లోకి వస్తే, ప్రజెంట్ పవర్ లిఫ్టింగ్ అనేది ఇండియాలో ఇంకా గ్రో అవ్వాల్సింది చాలా ఉంది. చాలామంది అథ్లీట్స్ ఉన్నారు, ఇండియా వైడ్ చాలామంది పవర్ లిఫ్టర్స్ ఉన్నారు. బట్ వాళ్ళ లైమ్ లైట్లోకి వచ్చి వాళ్ళు ఎర్న్ చేసింది కానీ, వాళ్ళకి వచ్చిన జాబ్స్ కానీ చూస్తే చాలా చాలా తక్కువ. అది కూడా పవర్ లిఫ్టింగ్ ద్వారా ఓన్లీ రైల్వే జాబ్స్ మాత్రమే వస్తాయి. పోస్టల్లో కానీ, ఐటీబీపీలో కానీ, ఇండియన్ ఆర్మీలో కానీ వస్తాయి. బట్ అవి ఎవరికి తెలీదు. లైక్ ఏంటంటే ఒక 5 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకో, 6గురికో, 7గురికో, 5గురికో మాత్రమే వస్తుంటాయి. ఎక్కువ మందికి రావు. ఎందుకు? ఆ స్పోర్ట్స్కున్న పవర్ అంతున్నా సరే జాబ్స్ క్రియేట్ చేసే ప్రాసెస్ మాత్రం చాలా తక్కువ. ఇది నేను చాలామంది అథ్లెట్స్తో మాట్లాడాను, సీనియర్ ప్లేయర్స్తో మాట్లాడాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్న తర్వాతే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నాకు దగ్గరగా తెలిసిన చాలామంది ఉన్నారు. ఏషియన్స్లో మెడల్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, నేషనల్స్లో మెడల్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ అంటే ప్రజెంట్ నేను మొన్న రీసెంట్గా ఆడిన నేషనల్స్ ఉంది కదా, అది క్లాసిక్ పవర్ లిఫ్టింగ్. అందులో నేను కాస్ట్యూమ్ వేసుకోకుండా సింపుల్గా క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ అంటారు దాన్ని. ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ అనేది డిఫరెంట్. దానికి కాస్ట్యూమ్ యూజ్ చేస్తారు, రిస్ట్ ర్యాప్స్, అలానే నీ ర్యాప్స్, ఇవన్నీ కూడా యూజ్ చేసి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. మీకు ఒక చిన్న క్లిప్ ఇస్తాను చూడండి, ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఎలా ఉంటుంది అనేది. Good left. Loaders, make the bar. చూసారు కదా వీడియో. ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ అంటే ఇవన్నీ యూజ్ చేసి ఆడతారు.
క్లాసిక్ అనేది మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను వాడేది నేను పార్టిసిపేట్ చేసేది క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ అంటారు. సో క్లాసిక్ పవర్ లిఫ్టింగ్కి ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్లో మీరు గనక స్టేటు నేషనల్స్లో ఆడి నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ విన్ అయితే మీరు రైల్వే పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ గోల్డ్ విన్ అవ్వాలి. అక్కడ మీరు గోల్డ్ విన్ అయితే అప్పుడు మీకు రైల్వే జాబ్ అనేది ఇస్తారు. బట్ ఈ ప్రాసెస్లో మీరు ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్లో ముందుకు వెళ్ళి రైల్వే జాబ్ కొట్టే అంత స్టెబిలిటీ మీకు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక మంచి కోచ్ అనేవాడు ఉండాలి. అంతేకాదు మీరు పవర్ లిఫ్టింగ్కి ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ మీరు చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే స్క్వాట్స్కి కానీ బెంచ్ ప్రెస్కి కానీ సెపరేట్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క కాస్ట్యూమ్ కాస్టే మనకి ఎలాగలేదన్నా సరే 25 to 30K పడుతుంది. అది ప్రాపర్ సైజింగ్ తీసుకోవాలి. అది కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీరు ఒక్కలే కాకుండా మీ చుట్టూ ఒక 4-5 ప్లేయర్స్ ఉండాలి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేయగలరు, ఫ్యూచర్లో మీరు ఆడే గేమ్స్లో పార్టిసిపేట్ చేయగలరు. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్కి. ఇప్పుడు నన్ను తీసుకుంటే నాకు 4-5 సపోర్ట్ ఉండదు. నేను ఇండివిజువల్గా సెపరేట్గా నాకు నేను ట్రైన్ చేసుకోగలను. ఆబ్వియస్లీ జిమ్కి వెళ్తే 2-3 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేసేదానికి ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్లో 4-5 అథ్లెట్స్ సపోర్ట్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక కోచ్ కంపల్సరీగా ఉండాలి. ఏ స్పోర్ట్స్లో అయినా కోచ్ కంపల్సరీ. బట్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్లో ఏంటంటే పర్ఫెక్ట్గా వెల్ ఎగ్జిక్యూటెడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ మీ దగ్గర ఉంటేనే మీరు ముందుకి అడుగేయగలరు. సో ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ జాబ్ రావచ్చు. ఎలా? అది కూడా నేషనల్ లెవెల్లో గోల్డ్ విన్ అయ్యి రైల్వే కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి అందులో గోల్డ్ విన్ అయితే అప్పుడు మీకు రావడానికి అవకాశం ఉంది. అదే క్లాసిక్లో తీసుకుంటే ప్రెజెంట్ ఇంతవరకు కూడా క్లాసిక్ పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. రావడానికి ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రెజెంట్ పవర్ లిఫ్టింగ్ అనేది చాలా గ్రో అవుతుంది ఇండియాలో. ప్రతి స్టేట్లో కానీ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో కానీ ఏషియన్స్లో కానీ ఇంకా గ్రో అవుతుంది మన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్. మెయిన్ థింగ్ ఏంటంటే పవర్ లిఫ్టింగ్ ఇంకా చాలామందికి తెలియకపోవడానికి రీజన్ ఏంటంటే పవర్ లిఫ్టింగ్ ఈ స్పోర్ట్స్ అనేది ఒలింపిక్స్లో ఇంకా లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఒలింపిక్స్లో కనుక మన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ అనేవి ఎంటర్ అయితే క్రేజ్ నెక్స్ట్ లెవెల్ పెరుగుతుంది. సో ఐ హోప్ నేను ఇంకొక 5 yearsలోనో 10 yearsలోనో లేదా 15 yearsలోనో ఈ పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ అనేది ఒలింపిక్స్లోకి ఎంటర్ అవ్వాలి అనేది నా కోరిక. ఒలింపిక్స్లోకి ఎంటర్ అయితే దానికి ఉండే క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. సో ఈ పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్లో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా. మీరు పవర్ లిఫ్టింగ్లో జాబ్ సంపాదించాలి అనుకుంటే మాత్రం చాలా టఫ్ టాస్క్. సో అది కూడా మీరు సబ్ జూనియర్ లెవెల్, జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్ ఇలా కేటగిరీస్ వైజ్ మీరు ఆడుకుంటూ వస్తే మీరు గ్రో అవ్వచ్చు. సడన్గా వచ్చి నేను పవర్ లిఫ్టింగ్లో జాబ్ సంపాదించుకోవాలనుకుంటున్నాను అనేది ఒక రాంగ్ గోల్ ఇది. సో నేను చెప్పే ఈ చిన్న టాపిక్ ఏంటి అంటే మీకు పవర్ లిఫ్టింగ్లో గ్రో అవ్వాలి అనుకుంటే సోషల్ మీడియాని యూజ్ చేసి గ్రో అవ్వచ్చు. ఏ స్పోర్ట్స్లో అయినా సరే జాబ్ రావడం చాలా కష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. పవర్ లిఫ్టింగ్ అయినా అంతే. బట్ మీరు నన్ను అడగవచ్చు, జాబ్ రాదు అని నువ్వే చెప్తున్నప్పుడు నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు అంటే ప్యాషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. దానివల్ల అయితే నేను పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ని ఎంచుకున్నాను. స్టార్టింగ్లో జిమ్ స్టార్ట్ చేసేటప్పుడు బక్కగా ఉన్న నేను లావ్ అవుదామని స్టార్ట్ చేశాను. అలా కొంచెంగా తెలుసుకున్న తర్వాత పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. వెయిట్ లిఫ్ట్ చేయాలి అనే దాని మీద ఫోకస్ పెరిగింది. దానివల్ల అయితే నేను పవర్ లిఫ్టింగ్ ఏంటంటే ఎప్పుడైనా మనం జిమ్లో ఈగో లిఫ్టింగ్ చాలామంది చేస్తారు. ఇనిషియల్ డేస్లో నేను కూడా ఈగో లిఫ్టింగ్ చేశాను. ఆ ఈగో లిఫ్టింగ్ వల్ల ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని కొంచెంగా తెలుసుకున్న తర్వాత దీన్ని ఎలా ఒక ప్రొఫెషనల్ వేలో లిఫ్ట్ చేయొచ్చు, ఒక ప్రొఫెషనల్ వేలో మనం దీన్ని ఎలా మార్చొచ్చు అనేది తెలుసుకున్నాక పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ని చూస్ చేసుకున్నా. సో పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ చూస్ చేసుకున్న తర్వాత సీనియర్ అథ్లెట్స్ని చూడడం, ఫారెన్ ప్లేయర్స్ని చూడడం, వాళ్ళని చూసాక ఏమర్థమైందంటే ఒక ప్రాపర్ షెడ్యూల్ ఫాలో అవుతా ఒక ప్రాపర్ వేలో మనం ట్రైన్ చేయగలిగితే మనం కూడా ఒక మంచి పొజిషన్లోకి రావచ్చు అనేది అర్థమైన తర్వాత నేను లాస్ట్ 1.5 year నుంచి కూడా పవర్ లిఫ్టింగ్లోనే ఉన్నాను. పవర్ లిఫ్టింగ్ టైప్ ఆఫ్ షెడ్యూల్నే ఫాలో అవుతున్నాను. అందుకే నా బాడీ కూడా 6 pack ఉండదు, ప్రాపర్ యాస్థెటిక్ లుక్ ఉండదు, నార్మల్గా ఉంటుంది నా బాడీ. ఎందుకంటే నేను పవర్ లిఫ్టింగ్లో నేను అలా ఫాలో అయిపోతున్నాను కాబట్టి. సో ఇప్పుడు నాకు పవర్ లిఫ్టింగ్ మీద ఒక ఐడియా వచ్చింది. పవర్ లిఫ్టింగ్లో గ్రో అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ప్రెజెంట్ నా ఏజ్ వచ్చేసరికి 24. నేను ఇంకా సీనియర్ ప్లేయర్లోనే ఉండాలి. సో సీనియర్స్ అంటే నాతో పాటు అబోవ్ 30 ఉంటారు, 25, 29, 30, 36, 35 ఇంకా అబోవ్ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా నాతో పాటు పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్న ఎక్స్పీరియన్స్కి చాలా తక్కువ. సో నేను వాళ్ళతో కంపీట్ చేసేటప్పుడు నాకు అప్పుడు క్లియర్గా అర్థమైందనమాట. ఒకసారి నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాక నాకు అర్థమైంది ఏంటి, నేను ఇంకా చాలా టైం ఇవ్వాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలన్నది అర్థమైంది. సో ఈ ప్రాసెస్లో నాకు
ఎర్నింగ్స్ అన్నీ కూడా నేను ఓన్గా సంపాదించుకోవాల్సినవి తప్ప పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ నుంచి స్టేట్ తరపు నుంచి కానీ నేషనల్స్లో పార్టిసిపేట్ చేసినందుకు కానీ ఎవ్వరూ మనకి డబ్బులు ఇవ్వరు. ఓన్గా నీ సొమ్ము నువ్వు ఖర్చు పెట్టి నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. ఇది ఓన్లీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప ఇంకా దేనికి పనికిరాదు. అండ్ ఇది చాలా తక్కువ మందికే ఉంటుంది. ఇప్పుడు నాకు ప్యాషన్తో నాకు పార్టిసిపేట్ చేయాలనే ఇష్టంతో నేను వెళ్ళాను, పార్టిసిపేట్ చేశాను. నేను గెలవకపోయినా సరే ఇంకా మనీ ఖర్చు అయిపోయింది, నేను గెలవలేదనే ఫీలింగ్ నాకు లేదు. నేను పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, పార్టిసిపేట్ చేసి వచ్చాను. అది నా గోల్. సో మీరు కూడా ఒకవేళ పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేయాలనే గోల్ పెట్టుకుంటే ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో డీటెయిల్గా క్లారిటీగా నేను మీకు అన్ని విషయాలు మీకు చెప్తా ఉంటాను. మీరు అవన్నీ చూడండి. నేను ఒక ప్రాసెస్గా మీకు చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ లెవెల్ అయ్యే పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో మీరు విన్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేయడానికి మిమ్మల్ని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి తీసుకెళ్తారు. మీ స్టేట్లో మీరు మీ డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేస్తా పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు స్టేట్లో విన్ అయితే మీ స్టేట్ని రిప్రజెంట్ చేయడానికి నేషనల్ లెవెల్లో మిమ్మల్ని పార్టిసిపేట్ చేయడానికి తీసుకెళ్తారు. నేషనల్ లెవెల్లో మీరు దేన్ని రిప్రజెంట్ చేస్తారు? మీ స్టేట్ని మీరు రిప్రజెంట్ చేస్తారు. నేషనల్ లెవెల్లో విన్ అయితే మీ నేషన్ని మీరు వేరే కంట్రీలో రిప్రజెంట్ చేయడానికి పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది మీరు అర్థం చేసుకోండి. డైరెక్ట్గా నేషనల్స్కి ఎవరు ఎంటర్ అవ్వరు. డిస్ట్రిక్ట్స్, స్టేట్, నేషనల్స్, తర్వాత ఇంటర్నేషనల్ ఇలానే వెళ్తుంది. ఏ స్పోర్ట్స్లో అయినా సరే ఇలానే కంటిన్యూ అవుతారు. సో దీనికి మీ డిస్ట్రిక్ట్లో అయ్యే కాంపిటీషన్స్ ఎలా అవుతాయి ఏంటి అనేది మీరు ఒక 2-3 జిమ్లు తిరిగితే ఆ జిమ్లో ఎవరో ఒక్క ప్లేయర్ అయినా దొరుకుతాడు మీకు పవర్ లిఫ్టింగ్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ, ఇదివరకు చేసిన వాళ్ళు కానీ, సీనియర్ ప్లేయర్స్ కానీ ఎవరో ఒకరు దొరుకుతారు. వాళ్ళ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎప్పుడు గేమ్ కండక్ట్ చేస్తారు అనేది. బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ నేను యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను మీ అందరికీ కూడా మ్యాక్సిమం స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఎప్పుడు అవుతాయి ఏంటి అనేది క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే వెంటనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. మీకు క్లియర్గా ఇంకా ఇన్ఫర్మేషన్స్ కావాలి అనుకుంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు అక్కడ ఫాలో చేసి నా స్టోరీస్ కనుక మీరు చూస్తూ ఉంటే రెగ్యులర్గా ఏ కాంపిటీషన్ అయినా సరే నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ప్రజెంట్ అయితే మనకు మళ్ళీ నెక్స్ట్ 2025లో అయ్యే కాంపిటీషన్ కోసం మనం ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నాము. 2024 ఆల్రెడీ అయిపోయింది రీసెంట్గా. సో ఇంకా ఉన్నాయి, లైక్ ఛాంపియన్షిప్ రావచ్చు. మేబీ ఛాంపియన్షిప్ డీటెయిల్స్ కూడా మీకు ముందర నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ ద్వారా జాబ్స్ అనేవి రావు. ఒకవేళ వచ్చినా సరే అది ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్లో వస్తే తప్ప క్లాసిక్ పవర్ లిఫ్టింగ్లో రాదు. క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చేసేదంతా కూడా ఓన్లీ మనం ఒక ప్యాషన్తో, ఒక ఇష్టంతో పార్టిసిపేట్ చేస్తున్నాము. అదేంటంటే మనం కొంచెం ఏజ్ పెరిగాక, కొంచెం పెద్ద అయ్యాక మనకంటూ చెప్పుకోవడానికి ఒక క్రెడిట్ అనేది ఉండాలి కదా. ఇలా నేను నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను, స్టేట్ని రిప్రజెంట్ చేస్తా నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను, లేదా మన డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేస్తా స్టేట్లో పార్టిసిపేట్ చేశాను, స్టేట్ లెవెల్లో విన్ అయ్యాను, స్టేట్ లెవెల్ ప్లేయర్ని అని చెప్పుకోవడానికి మనకంటూ ఒక క్రెడిట్ ఉంటే ఫ్యూచర్లో చూసుకోవడానికైనా చెప్పుకోవడానికైనా బాగుంటుంది. ఈ మైండ్ సెట్తో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఇంకేంటంటే దీనివల్ల జాబ్స్ రావు, ఎర్నింగ్స్ లేవు అని నువ్వే చెప్తున్నావు, మళ్ళీ పార్టిసిపేట్ చేయమని కూడా నువ్వే మోటివేట్ చేస్తున్నావు. ఇందులో ఏం లాజిక్ ఉంది బ్రో అంటే, ఆల్కహాలు, సిగరెట్లు లేదా బెట్టింగ్లు లేదా పిచ్చి పనులు చేసే బదులు ఒక స్పోర్ట్స్లో మీరు పార్టిసిపేట్ చేసి ఆ స్పోర్ట్స్ కోసం మీరు ప్రాక్టీస్ చేసి అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలానే చెప్తాను నేను. సో ఆ పిచ్చి థాట్స్లో మీరు మునిగిపోయి పాడైపోవడం కన్నా ఈ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా బెస్ట్ అనే చెప్తాను. ట్రై చేయండి. పవర్ లిఫ్టింగ్లోకి చాలామంది రావాలని కోరుకుంటున్నాను. ఎక్కువ మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే ఆ ఫెడరేషన్ కానీ లేకపోతే నేషనల్ లెవెల్లో ఉండే అథ్లీట్స్ కానీ అందరూ కూడా ఈ స్పోర్ట్స్ని ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. హోప్ దీనివల్ల ఇంకా మంచి ఛాన్సెస్ మనకు రావడానికి ఉంటుంది. ప్రజెంట్ అయితే మీరు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని అయితే ఎర్నింగ్స్ చేయొచ్చు. ట్రై చేయండి. ఐ థింక్ నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్న ప్రతి ఒక్క పాయింట్ని క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా వాటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, పవర్ లిఫ్టింగ్ షెడ్యూల్ గురించి చెప్పమంటున్నారు. పవర్ లిఫ్టింగ్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పవర్ లిఫ్టింగ్ షెడ్యూల్ చెప్పు బ్రో, పవర్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ చెప్పు బ్రో అని. పవర్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను యూజ్ చేసే పవర్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ మీకు చెప్పినా సరే అది మీకు సెట్ అవ్వదు. ఎందుకంటే మీ కెపాసిటీ ఎలా ఉంది, మీరు ఎలా ట్రైన్ చేస్తారు, మీరు ఎన్ని రోజులు ట్రైన్ చేస్తారు, మీ జిమ్ ఎలా ఉంది, మీ జిమ్లో అన్ని యాక్సెసరీ మూమెంట్స్కి ఛాన్సెస్ ఉన్నాయా లేదా, మీ న్యూట్రిషన్ ఎలా తీసుకుంటున్నారు మీరు, అండ్ మీ బాడీ వెయిట్ ఎంత ఉంది, మీ పిఆర్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మీకు చెప్పాలి. వీటన్నిటి మీద వీడియోలు చేస్తాను. నా పవర్ లిఫ్టింగ్ షెడ్యూల్ మీతో
షేర్ చేసుకుంటా మీరు ఎలా ట్రైన్ చేస్తే మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు అనే దాని మీద కూడా నేను వీడియోస్ చేస్తాను ఇక నుంచి. సో మీకు అలాంటి వీడియోస్ కావాలంటే నాకు కింద కమెంట్లో చెప్తా ఉండండి. నాకు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్, నేను షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చుతుందా లేదనేది నాకు అర్థం అవ్వాలి అంటే మీరు ఏదో ఒకటి నాకు కమెంట్స్లో చెప్తా ఉంటే నాకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళ కోసం నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అన్నది నాకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం పీపుల్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ముందు ఇంకా ఇన్ఫర్మేషన్స్ ప్రొవైడ్ చేయడానికే ట్రై చేస్తాను. ఉంటా మరి, బాయ్.